అందరికీ నమస్కారం. నిన్న నైట్ ఇచ్చిన వీడియో ఇది. దాని కింద వందల్లో కామెంట్స్ అండి. నేను ఆశ్చర్యపోయినా అసలు. వ్యూస్ చూస్తే 10,000 కూడా లేవు, లైక్స్ చూస్తేనేమో అరౌండ్ 300 400 సంథింగ్ ఉన్నాయి, కామెంట్స్ మోర్ దెన్ 500. నాకు ఆశ్చర్యం వేసింది. మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటే బాబోయ్, అగైన్ అదే ఫులిష్నెస్, అగైన్ వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్లు పెడతాం. ఎప్పుడు నాకు అనిపించింది వీళ్ళలో కొంతమంది అయినా సరే పెద్ద కామెంట్ పెట్టిన ఉంటారని చెప్పేసి వన్ గౌన్ చూసుకుంటూ వచ్చాం. అప్పుడు కొంతమంది క్రైస్తవ సోదరుడు మనస్ఫూర్తిగా మాట్లాడు, కొంతమంది మాత్రమే పద్ధతిగా ఒక మాట అన్నారు. ఎస్పీ గారు, జీసస్ని పట్టించింది పేతురు కాదండి, యోధ యోధ ఆ వర్డ్ అయితే యోధ ఆయన కూడా యేసుక్రీస్తు శిష్యుడేనండి అని చెప్పేసి అన్నారు. ఆ ఒక్క పాయింట్ నేను మిస్ అయ్యాను. దానికి సంబంధించి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటే అప్పుడు నాకు అనిపించింది, నిన్న ఈ డంకెన్ గాడు ఉన్నాడు కదా, రిపబ్లిక్ పార్టీ 2026 టెక్సాస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు. వాడు ఏమన్నాడు, ఆంజనేయుడు హనుమాన్ అనే వ్యక్తి అసలు ఎవరైతే ఉన్నారో అది ఫేక్ హిందూ గాడ్ కూడా కాదట, ఫేక్ అంట. అసలు వాడు బతికెంత వీడియో ఇచ్చా. ఇమీడియట్గా కొంతమంది క్రైస్తవులకి అర్థమైపోయింది, ఒరే దరిద్రుడా, ఆ హిందువులే కనుక ఇక్కడ లేకపోతే అమెరికాలో మనకు చాలా పనులు ఆగిపోతాయి. ఒరే వేస్ట్ గాడ, ప్రపంచవ్యాప్తంగా అన్నప్పుడు ఆ హిందువులు ఉండబట్టే అంత ప్రశాంత బతుకుతూ ఉన్నారు. ఒక హిందువులు మాత్రమే ఎవరినే తక్కువ చేయరు, ఒక హిందువులు మాత్రమే అందరిని ఈక్వల్గా చూస్తారు, ఒక హిందువు మాత్రమే ఆకలితున్న ప్రతోడికి అన్నం పెడతాడు, ఒక హిందువు మాత్రమే ఇలా చెప్పుకుంటూ పోతే నేను ఈ వర్డ్ ఓపిక అంటున్నా, ఒక హిందువు మాత్రమే సకల ప్రాణులను ఈక్వల్గా చూస్తాడు. నిజమైనటువంటి సెక్యులర్ హిందువు, పుట్టుకతో సెక్యులర్ హిందువు. అటువంటి హిందువులకు విశ్వాసానికి సంబంధించి, ఆచార వ్యవహారాలకు సంబంధించి, వాళ్ళ దేవులకు సంబంధించి, నమ్మకానికి సంబంధించి ఈ డంకెన్ అని ఒక గాడిద, ఆ డాంకీ గాడు అలెగ్జాండర్ డంకెన్ టెక్సాస్లో షుగర్ ల్యాండ్ అనే ఏరియాలో 90 అడుగుల ఎత్తున్నటువంటి ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించున్నారు. అది కూడా ఎక్కడ అమ్మవారి గుడి ఉందా. దానికి సంబంధించి వీడు ఏం మాట్లాడండి అసలు, అదే నన్ను వీడియో ఇచ్చా. కింద కొంతమంది కామెంట్లు పెట్టారు, మరలా వాళ్ళ బుద్ధి అంతే, ఆ గొర్రెలు అంతే. ఆ గొర్రెలు ఎటువంటి గొర్రెలు అంటే, ఎస్ నేను ఓపెన్గా చెప్తున్నా, ముస్లింలలో కొంతమంది టెర్రరిస్ట్ కన్నా భయంకరస్తులు ఉంటారు మన చుట్టుపక్కల. హిందువులలో అతి తక్కువ మంది ఈ మాట కట్టుబడి ఉంటారు. హిందువులు అతి తక్కువ మంది, నాకు తెలుసు కాబట్టి అతి తక్కువ మంది మాత్రమే పిచ్చి మూఢనమ్మకాలు నమ్ముతూ అవి పాటిస్తూ ఇవి పాటిస్తూ ఆ స్వామీజీ చెప్పాడు, ఈ బాబాజీ చెప్పాడు, గుడ్డిగా నమ్ముతూ పోతారు. బట్ మ్యాక్సిమం హిందువులు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఇంద్రుడు అనేవాడు ఉన్నాడు, ఇంద్రుడు దేవతలకు రాజు, అవునా? ఆ ఇంద్రుడు కూడా వాడు వీడు అంటాము మేము, ఎందుకు? వాడు చేసిన పనికి మన పనులు అలా ఉన్నాయి కాబట్టి. అదే ఇంద్రుడు పూజించే వాళ్ళు ఉంటారు, బట్ ఇంద్రుడు ఏంటంటే నన్ను ఎవరు అనరు. ఎందుకంటే మాకు ఆ స్వేచ్ఛ అనేది ఉంది. తప్పు చేసాడని చెప్పేసి అనొచ్చు, తాట కూడా తీసి ఆరాయొచ్చు. మేము ఆ స్వేచ్ఛ మాకుంది, మా ధర్మం మాకు ఇచ్చింది. ఎస్, హిందూ మతం కాదు, అదొక జీవన విధానం. సనాతన ధర్మం అనేది నిజం, ఉన్నది ఒకటే మతం, అదే సనాతన ధర్మానికి సంబంధించిన మతం అన్నట్టు అనుకోవచ్చు. మతం కూడా కాదు, జీవన విధానం. సృష్టి పూర్వం సృష్టి తర్వాత అన్నప్పుడు మిగులుతూ ఉండేది మొత్తం కల్పక ముందు, కల్పన తర్వాత అన్నప్పుడు, ప్రళయం ముందు, ప్రళయం తర్వాత అన్నప్పుడు ఓన్లీ ఉండేది సనాతన ధర్మమే. ఓకేనా? సో దీని నుంచే పుంకాలుగా మతాలు, కులాలు అవి ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఉన్నది ఒకటే, అది సనాతన ధర్మమే ఈ ప్రపంచానికి అని చెప్పేసి నేను ఎప్పుడో చెప్తా, ఇప్పుడు కూడా అదే చెప్తాను. సో ఇప్పుడు ఏంటి నేను చెప్పదలుచుకున్నది, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఆ డంకెన్ కానీ పచ్చి బూతులు తిట్టారంటే ఓపెన్గా బయట చెప్పాలి కాబట్టి పద్ధతిగా చెప్పారు. మరి దరిద్రుడా, మూర్ఖుడా, వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ ఉన్నారా? మనం మాత్రం ఆయన నుంచి వచ్చామరా? అసలు అమెరికా ఎవరుదిరా? ఆడున్నటువంటి పాపం గిరిజనులదురా, రెడ్డినులదా? ఆ ఆటవిక జాతులను హింసించి చంపేసి యూరోప్ దేశాల నుంచి, మిగతా దేశం నుంచి వలస వచ్చి మనం ఇక్కడ ఆక్యుపై చేసుకున్నాము. ఆ తర్వాత బ్రతకడానికి ఈ హిందువులు వచ్చి ఉన్నారు, చక్కగా బతుకుతున్నారు, అది నీకులుగా చూస్తూ ఉన్నారు. వాళ్ళ వలసలు ఏ నష్టం ఉందరా నీకు? వాళ్ళ మత విశ్వాసాలు వాళ్ళవరా, నువ్వు జీసస్ని పూజిస్తున్నావురా, అది నీ విశ్వాసంరా. జీసస్ని వద్దని చెప్పేసి వచ్చిన వాళ్ళు యూదులు లేరా? అసలు జీసస్ కాదని చెప్పేసి యూదులు అనలేదా? అంతెందుకు, ఈ జీసస్కు ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లోనే ఈ యోధ అనేవాడు ఒకడు కాదా? వాడు 30 వెండి నాణాల కోసం వెళ్ళి జీసస్ దగ్గర ముద్దు పెడితే, నేను ఎవరినైతే ముద్దు పెడతానో అతనే మీరు వెతుకుతున్నటువంటి వ్యక్తి అని చెప్పేసి ముందుగా లీడ్ ఇచ్చి ఆ తర్వాత వెళ్ళి పట్టించలేదా? మరి జీసస్కు ఉన్నటువంటి 12 మంది శిష్యులనే ఆయన గొప్పగా ఉంచుకోలేకపోయాడంటే
ఏం చేయలేవు. మన దగ్గర ఉంటుంటారు గురువుని మించిన శిష్యులని కొంతమంది, గురువుని ముంచిన శిష్యులని కొంతమంది. ఇక్కడ పేతురు అలియాస్ సీమోను, ఇతను యేసు ప్రభుకి జీసస్కి అత్యంత ప్రీతిపాత్రుడు. బట్ ఒకనొక సందర్భంలో క్లియర్గా చెప్తాడు, పేతురు అంటే శిల అన్నట్టు. దెన్ ఆయన పేరు సీమోను, పేతురుని జీసస్గా మారుస్తాడు. ఏమని చెప్తాడు? ఒక కోడి కుయ్యటానికి ముందు 3 సార్లు నేనెవరో తెలియదు అని అంటావు. మరో కోడి కుయ్యటానికి ముందు నేనెవరో మళ్ళీ 3 సార్లు అంటావు. మొత్తం 6 సార్లు నేనెవరో తెలియదు నువ్వు అంటావే అని చెప్పేసి ఆయన అన్నాడు. ఈ బైబిల్ రిమైండ్ మరికొన్ని చోట్ల, మరి బైబిల్ చదవలేదు, బట్ ఓవరాల్ చూసినప్పుడు కొంచెం 3 చోట్ల అంటారు. 3 సార్లే తెలియదు అన్నాడు అన్నారు. నేను వీడియోలో అదే చెప్పాను. మీరు చాలామంది మీరు చదవండి అన్నారు. ఎస్, క్రాస్ చెక్ చేశారు. పట్టించింది పేతురు కాదు, యోధ అనే అతను. బట్ ఈ పేతురు కూడా అక్కడ నేను చెప్పేది ఏంటి, ఇతను యేసుకి సంబంధించి ప్రథమ శిష్యుడు, ప్రియ శిష్యుడు అయినా సరే యేసును వచ్చి వాళ్ళు బంధించినప్పుడు తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆయన ఎవరో నాకు తెలియదు అంటూ కోడి కోత ముందుకు ఒకసారి, అతను రెండో కోడిక ముందు ఒకసారి, అంటే 3 సార్లు ఒకసారి. నేను క్రైస్తవుని కాదు, బట్ నేను మరలా చెప్తున్నా, మీకు చాలాసార్లు కూడా చెప్పా. నేను ముస్లింని కూడా కాదు, మరలా చెప్తున్నా, ఇదే మాట చెప్తున్నా. నేను హిందువుని, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతా, నేను మనిషిని, మానవత్వం ఉన్నవాడిని. అందుకని ఏం చేస్తాను, అక్కడ ఒక మనిషి ఉన్నాడు, అతనికి ఆ కుక్క అంటే చాలా ఇష్టం. ఆ కుక్కనే తనకి సంబంధించి దేవుడు అంటాడు, దేవత అంటాడు, ఇక సర్వస్వం అంటాడు. అది అతని విశ్వాసం. నేను రోడ్డు మీద వెళ్తున్నా, ఆ కుక్కను చూపించి ఇది దేవుడు నువ్వు పూజించంటే పళ్ళు రాలితే లేదన్నప్పుడు పిచ్చోడానికి అని చెప్పేసి వెళ్ళిపోతాం. వచ్చిన ప్రజలు పెట్టనుకోండి, కొట్టనని కొడతాం. అలా కాదు, ఇది నేను దేవుడు అనుకుంటున్నా అని చెప్పేసి ఆ కుక్కను దేవుడు అనుకున్నాడు, పూజించాడు, అలాగే ఆరాధించాడు. అది అతని యొక్క నమ్మకం. అలాగే వెళ్తున్న దారిలో పెద్ద చెట్టు, ఆ చెట్టు వచ్చి కొన్ని 100 ఎకరాలు విస్తరించింది. దేవుని యొక్క సృష్టి ఇదే, దేవుడికి ప్రతిరూపం ఇదే అని చెప్పేసి ఇంకా అతను పూజిస్తూ ఉన్నాడు. నేను దాన్ని వచ్చేసి పర్యాటక ప్రాంతం అనుకున్నా చూశాను, వెళ్ళాను. అక్కడ కూడా నన్ను ఊరు నా బలవంత పెడితే ఊరుకోను. అతను నమ్ముతున్నాడు, పూజిస్తాడు, అతని యొక్క విశ్వాసం అది, నాది కాదు కదా. అలా చెప్పి నేను తక్కువ చేయకూడదు, ఆ కుక్కనే తక్కువ చేయకూడదు, ఈ చెట్టునే తక్కువ చేయకూడదు. అలాగే కొండ, రాయి, రప్ప, సిలువ, ఏమంటారు అల్లా, అలాగే రాముడు, శివుడు, ఇలా ఎవరిదైనా సరే గుర్తుంచుకోండి. కొండ దేవత, అడవి దేవత, ఊరి దేవత, దేవుళ్ళు, దేవతలు, జీసస్, అల్లా, సాయి, పుట్టపర్తి సాయిబాబా, అలాగే అరుణాచలం, ఆయన పేరేంటి, పేరు మర్చి పెద్ద ఆయన, గురుగారు క్షమించాలి, అరుణాచలం పాప ఆయన మౌనంతోనే ఉంటాడు ఎప్పుడు పెద్ద ఆయన. ఆయన్ని దేవుడిలాగా ఇది చేసే వాళ్ళు ఉంటారు కదా. సో ఇప్పుడు నేనేమంటానంటే, మరలా చెప్తున్నా, ఎదుటి వాళ్ళ విశ్వాసాలను గౌరవించు, ఫాలో అవ్వ. మాకు గౌరవించడం అంటే ఏంటి, చీ దాన్ని నమ్ముతావు నువ్వు అన్నాడు, పళ్ళు రాలుతాయి. అది వాడు ఎంతేరా బాబు, వాళ్ళ అమ్మ వాడికి ఇష్టం, వాళ్ళ పిల్లోడు వాడికి ఇష్టం. ఆ పిల్లోడు వల్ల వాళ్ళ అమ్మ వాళ్ళు నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అప్పుడు చెప్పు. వాళ్ళ అమ్మ మీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ అమ్మ వాడికి నచ్చింది కదా. అరే మీ అమ్మరా అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పాడు, అరే మీ అమ్మరా అని చెప్పేసి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పారు, ఇక వాళ్ళ అమ్మను ఫాలో అవుతాడు. వాళ్ళ అమ్మ ఏ చెప్తే చేసుకుంటా పోతాడు. వాళ్ళ అమ్మని తప్పుదే ఉంటే సరి చేసుకుంటాడు. వాళ్ళ అమ్మ బతికుంది కాబట్టి సరి చేసుకుంటాడు, బతికి లేకపోతే ఫాలో అవుతాడు. ఫాలో అవుతాడు, తప్పిదే ఉంటే ఎవరైనా మారుస్తారు. నేను ఈ వీడియోలో మరలా చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను చెప్పినట్టుగా ఈ వీడియోలో నేను మెన్షన్ చేసినట్టుగా హిందువులైనా, ముస్లింలైనా, సిక్కులైనా, బౌద్ధులైనా, జైన్లైనా, క్రైస్తవులైనా, ఎవరైనా సరే, ఏ మతాధికారి అయినా, ఏ మత పెద్ద అయినా, ఎవరైనా ఇప్పుడు నేను చెప్పిన వర్షం చెప్పినా మీరే చెప్పండి. అన్నింటిని కూడా గౌరవిద్దాం. నమ్మాల్సిన అవసరం లేదు, విశ్వసించాల్సిన అవసరం మనకు లేదు. ఎవరి విశ్వాసం వారిది, ఎవరి నమ్మకం వారిది. కానీ మనం తక్కువ చేయొద్దు. వారిని లేనిపోని విధంగా మనం వాళ్ళని దాన్ని ఏం చెప్పాలంటే మానసిక క్షోభ గురి చేసే పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు. బట్ ఇప్పటికీ మన దగ్గర క్రైస్తవుల, ముస్లింల, హిందువుల ఎవరంటే మీకు వదిలేస్తున్నా సోషల్ మీడియాలో జాంబీలాగా పడిపోతారండి. ఇప్పుడు నాకు తెలియక ఏదైనా చెప్పాను, దాన్ని సరిచేను అంతే తప్ప నీకు అది తెలియదు, ఇది తెలియదు, అది తెలియదు, ఏంది అది. కొంతమంది కామెంట్, నిన్న నేను హిందువులకు సంబంధించి ఒకటి చూశాను ఫేస్బుక్లో అనుకుంటా, వాళ్ళు పెట్టింది కరెక్టే లేదు. అప్పుడు నేను జస్ట్ సరి చేశాను అంతే. అవతల వాళ్ళు చాలా థ్యాంక్స్ అండి, సరి చేశారు, దానికి ధన్యవాదాలు అన్నాడు. అలా ఎక్కడైనా మీరు ఇంకో చోట చెప్పండి. వాళ్ళు అలా కదా, మీకేం తెలుసు అది తెలియదు హడావుడి చేస్తారు. జీసస్ సంబంధించి కూడా, బైబిల్కి సంబంధించి కూడా ఒకనొక సమయంలో ఏది ఉంటే అది ఫాలో అవ్వాలి తప్ప నువ్వు క్వశ్చన్ చేయకూడదు అని అన్నారా లేదా క్రైస్తవులు? ఒకసారి మీరే క్రాస్ చెక్ చేసుకోండి.
అందులో ఏదుంటే అది ఫాలో అవ్వాలి, తిరిగి క్వశ్చన్ చేయకూడదు అని మీ మతాధికారులు లేదంటే పాతకాలంలో చరిత్ర చెప్పిందని మీరే చెప్పండి. భూమి గుండ్రంగా ఉంది అన్నటువంటి తీసుకొని చంపేశారు, బలపరుగానే ఉండిద్దట. ఇలా ఎన్నో ఉన్నాయి. ప్రతి మతంలో కూడా ఎదురు చెప్పకూడదు, ప్రతి మతంలో కూడా తప్పేంటి ఒప్పేంటి క్వశ్చన్ చేయకూడదు. బట్ అలా నా సనాతన ధర్మంలో ఉండదురా బాబు. భగవద్గీతలో కూడా అర్జునుడు కూడా శ్రీకృష్ణుడు కొన్ని 100 సార్లు కొన్ని క్వశ్చన్స్ వేశాడు, అన్నిటికీ ఆశ చెప్పాడు శ్రీకృష్ణుడు. ఫైనల్లీ ఆయనే సర్వస్వం, ఆయనే మొత్తం ఈ సృష్టి, ఆయనే దేవుడు అన్నట్టుగా అది కూడా ప్రూవ్ చేసుకున్నాడు. తాను దేవుడిని ప్రూవ్ చేసుకున్నవాడు కృష్ణ భగవానుడు. ఆయనే శ్రీ మహావిష్ణువు, శివుడు, బ్రహ్మ, వీళ్ళు కూడా ఇంతే. వారికి వాళ్ళు సృష్టి స్థితి లయ పుట్టించేవాళ్ళు, ఆ తర్వాత జీవన విధానం ఒకళ్ళు, ఆ తర్వాత అయిపోయింది నీ పని రా అని చెప్పి తీసుకెళ్ళాడు ఒకళ్ళు. అన్నీ కూడా సిస్టమేటిక్గా పద్ధతిగా ప్రూవ్డ్ అండి. అది నా సనాతన ధర్మం అండి. అటువంటి నా ధర్మం గురించి ఎవడోడొచ్చే మాట నాకు కాలదా, నా కోపం రాదా? అప్పుడు కూడా నేను మరలా మీ దేవుని ఒక్క మాట అనలా, ఏ రోజు అనలా. పాస్టర్ ప్రవీణ్ అప్పుడు కూడా నేను ఆయన ఎదురు అని ఉంటాను కానీ తెలియకుండా ఎందుకంటే మాట్లాడేది ఏంటి, ఆ చిన్న సెంటెన్స్ని ఎలా చేసాడు ఏంటి అన్నాను కానీ ఇంకేం అనలేదు నేను. అక్కడ గవర్నమెంట్ ఏదైతే చెప్తే ముందుగా అదే చెప్పారు. అది ప్రమాదం తప్ప చంపటం కాదురా బాబు, పిచ్చి పిచ్చిగా వాకండి, హిందువుల మీద ఏడవకండి అని చెప్పేసాను. గవర్నమెంట్ అదే చెప్పింది, పోస్ట్మార్టం అదే తేలింది. వాళ్ళ ఆవిడకి అర్థమయ్యి ఆమె సైలెంట్గా ఉండింది, మిగతా జాంబీలాగా మీద పడిపోతాడు. ఇప్పటికి మీద పడుతూనే ఉన్నారు అలానే. ఇంకా అంటే దీని అర్థం ఏంటి? మీరు మతం మారి గొర్రెల్లాగా మారారా, మతం మారి తెలివిగా మారారా, మతం మారి బానిసలుగా మారారా? మీరు ఆలోచించుకోండి. మీరు ఎవరైనా సరే, క్రైస్తవుల, ముస్లింల, జైనుల, సిక్కుల, బౌద్ధుల, హిందువుల, ఎవరైనా కానీ మీరు ఒక మతంలో ఉన్నప్పుడు, ఒక విశ్వాసంలో ఉన్నప్పుడు, ఒకరు చెప్పింది మీరు ఫాలో అవుతున్నప్పుడు ప్రాక్టికల్గా ఉండాలి, తెలివిగా ఉండాలి, కాన్షియస్లో ఉండాలి. అంతే తప్ప గుడ్డెద్దు చేలో పడ్డట్టు సభ్యత, సంస్కారం, బుద్ధి, జ్ఞానం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుకుంటా పోతే ఏం ఇంక మీకు రోడ్డును పోయే కుక్కలకి, మీకు ఆ అరిచే గబ్బిలకి తేడా ఏముంది అసలు? ఇంకా గబ్బిలు నయం, పవిత్రంగా ఉండేది అది. సరే 2-3 నిమిషాలు అనుకున్నా, బట్ లెంతీ అయినా సరే పర్ఫెక్ట్గా ఇచ్చే వీడియో అయితే మాత్రం నాకు చేసి ఛానల్ పెట్టిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు ఇంత పర్ఫెక్ట్గా నేను ఏ వీడియోలో, నేను ఈ మాట కట్టుబడి ఉంటాను, ఇంత పర్ఫెక్ట్గా ఇంతవరకు ఏ వీడియోలో, ప్రతి వీడియోలో ఎక్కడో చోట కొంచెం మిస్ అయింది. ఇందులో అన్ని కరెక్ట్గా ఇచ్చా. మతం కానీ, విశ్వాసం కానీ, ధర్మం కానీ, జీవన విధానం కానీ అదని ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా ఉంటాయి. దానిని మనం గౌరవిద్దాం, నమ్మాల్సిన అవసరం లేదు. దానిని నువ్వు ఏమాత్రం తప్పు చేసినా కానీ అది తప్పు, అది మాత్రం మరవద్దు. అవతల వాడు ఫాలో అవుతుంది తప్పు అయితే అది నువ్వు ప్రూవ్ చేసి చూపెట్టాడు, అప్పుడు అతను మారతాడు. అప్పుడు కూడా మారకపోతే, ఇంకా తప్పులు కనుక ఫాలో అయిపోతే జస్ట్ జిహాదీ లాగా కనుక ఉంటే, జిహాదీలాగా మొత్తం అల్లా రాజ్యమే ఉండాలంటూ, కాఫీర్లు అంటూ మీతో చంపుతాడని అనుకుంటూ పోతే వాళ్ళని బతకనియద్దు, మనం వాళ్ళని చంపేద్దాం. ఎందుకు? వాడు మనం చంపడానికి రెడీ అవుతున్నాడు కదా, వాడు బతికుండకూడదు, అందుకు చంపేద్దాం. సో అందుకే టెర్రరిస్టులను చంపేస్తున్నారు. రైటే అది. మరి అలా ఏ మతంలో అయినా సరే మత మార్పులను గురి చేస్తూ ఆయనే దేవుడు, ఇంకెవరు దేవుడు కాదంటూ మిగతా ఇబ్బంది పెట్టినా, మిగతా వాళ్ళని చంపుతాను ట్రై చేసినా ఆటోమేటిక్ గవర్నమెంట్ చర్య తీసుకోవాలి, అవతలను లేపేయాలి, అంతే. సో డీకండిషన్ మీకు అర్థమైందా? ఇతరులను గౌరవించండి. ఇతరుల మత విధానాలు ఏవైతే ఉంటాయో మీకు నచ్చకపోతే సైలెంట్గా ఉండండి తప్ప వారిని కించపరుస్తూ పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టకండి. అన్నిటికి మంచి మరలా చెప్తా, ముందు మీ మతానికి సంబంధించి, మీ ధర్మానికి సంబంధించి, ధర్మం అంటే హిందువులది, మతం అన్నప్పుడు మీతో అది, జీవన విధానం అంటూ ఉంటే సరే అదేనా అనుకోండి. అందులో లోటుపాట్లు, తప్పొప్పులు క్రాస్ చెక్ చేసుకోండి. దేవుడిని నమ్మకపోతే చంపేయటం ఏంటి? దేవుడిని నమ్మకపోతే వచ్చేసి నీకు స్వర్గం రాదు అనటం ఏంటి? ఆయన చెప్పింది చేయకపోతే నువ్వు పోతావు అనటం ఏంటి? భయపెడతాం ఏంటి? ఒక్క మొక్క చెప్పి క్లోజ్ చేస్తాను స్వామి. దేవుడు అంటే నమ్మకం, విశ్వాసం, భయం కాదు. మరలా చెప్తున్నా, దేవుడు అంటే నమ్మకం, విశ్వాసం, ఈ రెండే దేవుడికి సంబంధించి. భయపెట్టేది కాదు, చంపేది అసలు కాదు. అర్థమైందా? మరలా చెప్పి క్లోజ్ చేసిన ఒక మాట, సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా? చెడు చేసిన వాడిని సంహరించడం, మోసం చేసి ఊరేగుతున్న వాడిని అంతం చేయటం. అది మనిషి అయినా, పని అయినా, ఏదైనా. దట్ మీన్స్ శాశ్వతమైనది ఏదైతే ఉందో అదే సనాతన ధర్మం. ఏంటి శాశ్వతమైనది? మంచి మాత్రమే, అండ్ ఇతరులకి మేలు చేసేది మాత్రమే. అదే నా ధర్మం, నా జీవన విధానం.